తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నేను మొన్న చోటా గారి ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారండి. అవును. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు. ఏదో ఒక స్పెషల్ సాంగ్, ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అనేవాళ్ళు, ఇప్పుడు స్పెషల్ సాంగ్ అయిపోయినాయి. చెప్పాలంటే నిజంగా స్పెషల్ సాంగే అన్ని సినిమాలలో, ఎందుకంటే స్టార్ హీరోయిన్స్ కూడా ఇష్టపడి మరీ చేస్తున్నారు. అవును. వాటి వాల్యూని పెంచారు. చెప్పాలంటే వల్గారిటీ ఉండదు. ఏం కావాలి ఒక ఫ్యాన్కి, అది మాత్రమే అక్కడ చూపిస్తున్నారు. గ్రేట్, దానికి ఒప్పుకోవచ్చు. డైరెక్టర్స్ అందరికి హ్యాట్సప్ చెప్పొచ్చు ఆ విషయంలో. చిన్న చిన్న జ్యువెలరీ దగ్గర నుంచి, లేకపోతే వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి, చిన్న చిన్న మైన్యూట్, పెద్ద పెద్దవి కూడా కాదు, మీరు అంతా మైండ్ పెట్టి టైం పెట్టి ఆయనకు చెప్పే విధానం చూస్తుంటే నాకు అనిపించింది నిజంగా సినిమా పిక్చర్లు అని బయట ఊరికే అంటారు, దీన్ని ఇది మన కళతో చూస్తున్నాం కాబట్టి అనిపించింది. అంత బాగుండిపోతుంది ఆ స్పెషల్ సాంగ్. ఎక్కడ లోకంలోనే ఉంటుందా, సత్యలోకంలో? అది మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నన్ను ట్రై చేసి వశిష్ట లీక్స్ కింద ట్రై చేయడానికి ఎక్కువ ట్రై చేయొద్దు, కానీ అది ఒక స్పెషల్ సాంగ్. అది అంతే, సినిమాలో కంటెంట్ మూవ్ అయ్యే ఒక స్పెషల్ సాంగ్. ఫ్యాన్స్కి అది హ్యాపీ. అంతే. సో ఫ్యాన్స్ అందరూ ఏంటి, చిరంజీవి గారి స్టైల్లో ఖైదీ రగులుతుంది మొగలు పోదా. అవును, నేను విన్నాను. నాకు చాలా మంది ఫోన్ చేసి అడిగారు, ఏమంటే అవన్నీ ఐకానిక్ సాంగ్స్, అంటే ఒక స్పెషల్ సాంగ్స్ అవన్నీ, వాటిని టచ్ చేయకూడదు. ఆట కావాలా పాట కావాలా అన్నారు, రగులుతుంది మొగలు పోదా అన్నారు. ఇలాంటి రకరకాలుగా. అంటే రగులుతుంది మొగలు పోదా ఎందుకు వచ్చింది అంటే, ఈ సాంగ్కి మేము తీసుకున్న అమ్మాయి మౌని రాయ్ అవును అన్నప్పుడు, ఆ అమ్మాయి నాగిని అని చెప్పి ఫేమస్ సీరియల్ చేసింది అమ్మాయి. చేసింది. దాంతో అక్కడ స్నేక్ కదా అని చెప్పి దీనికి రెండేటి కలిపేసి ఇదో ప్రోగ్రామ్ చేశారు. అలా వచ్చింది తప్ప మాకు అలా థాట్ లేదు. సో మేము ఫ్రెష్గా ఒక సాంగ్ చేసాం. సో ఆమె కాస్ట్యూమ్ చూస్తుంటేనే 100 వేసేసాను నేను. మీరు లీక్ చేయకండి అంతే. నేను కాస్ట్యూమ్ చూస్తేనే అన్నాను, కాస్ట్యూమ్ ఎలా ఉంటుందో చెప్పలేదు. అదే మీరు చెప్పింది కూడా అదే, ఎలా ఉండబోతుందో చెప్తాను, ఎలా ఉండదో చెప్పలేదని చెప్పి. కానీ ఒప్పుకోవచ్చు అండి, ఇప్పుడు కథలో దమ్ముంది, అసలు ఎలా ఉండబోతుందో చెప్పడంలో తప్పులేదు. ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఉంటారు డెఫినెట్ గా. నేను కొత్తగా ఏదో నేను ఏమి బ్రేక్ చేసి ఏం చెప్పలేదు. మీరు రాజమౌళి గారి సినిమాలు తీసుకోండి, రాజమౌళి గారు ద డే 1 ఓపెనింగ్ రోజు నాకు కథ ఇదేం చెప్తారు. ఆయన ఇప్పుడు ఏగ సినిమా ఉంది, ఏగ సినిమాలో ఒక మనిషి చనిపోయి ఈగలోకి వెళ్ళిన తర్వాత కథ ఏంటి అనేది ఏగ అన్నారు. అలాగే మగధీర మళ్ళీ ఇద్దరు పుడితే ఏంటి అని చాలా క్లియర్గా ఏవి దాయకుండా చెప్పేశారు. ఇప్పుడు RRR ఉంది రీసెంట్గా. RRR కూడా ఇద్దరు స్వతంత్ర పోరాట యోధులు ఒక ప్లేస్లో కలిస్తే వాళ్ళ కథ ఏంటి అన్నారు. ఓకే. సో అది ఓపెన్గా చెప్పేసినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు, వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఓకే, వీళ్ళు ఈ కథలో ఉన్నారు కాబట్టి. లేకపోతే వాళ్ళు వేరే ఏదో ఇమాజిన్ చేసి ఇక్కడికి వస్తే ఇది బౌన్స్ అవుతుంది. సో ప్రిపేర్ చేయడమే. ఎందుకంటే అది చెప్పేయడం వల్ల అడ్వాంటేజ్ తప్ప లాస్ అయితే లేదు. ఎందుకంటే దానికన్నా బెటర్ ఎలిమెంట్స్ మన కథలో ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎగ్జైట్ చేస్తే నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఇంత జర్నీలో ప్రతి డౌట్ కూడా టెస్ట్ మెసేజ్ పెట్టి ఆయన చూడాలన్న ప్రేమతో పరిగెత్తుకుంటా జూబ్లీ హిల్స్ ఇంటికి ఎక్కువ మీ కారే కనబడుతుంది అక్కడ అనే టాక్ ఉంది. కాబట్టి ఈ జర్నీలో ఆయన దగ్గర నుంచి రియల్ లైఫ్లో ఇది ఉపయోగపడుతుందిరా, నాకు నేర్చుకోవచ్చు, ఇది కదా జీవితం అంటే, ఇంత ఉన్నా కానీ ఇలా కదా ఉండాల్సింది, ఎంత ఉన్నా ఒదిగి ఉండాలంటే ఈయనే కదా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించిన సిచ్యువేషన్స్ చాలానే ఉండుంటాయి ఆ ఇంట్లో. ఆయన చూసినప్పుడు కానీ, సూర్యకాంత్ చూసినప్పుడు కానీ, లేకపోతే చరణ్ చూసినప్పుడు కానీ, మేబీ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పే టైంలో ఆయన వస్తుంటే ఆయన చూసినప్పుడు కానీ, ఓవరాల్గా మెగా ఫ్యామిలీని చూసినప్పుడు ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఫస్ట్ చిరంజీవి గారు టైమింగ్ అండి. అంటే ఆయన పంచువాలిటీ. ఓ టైం చెప్పారంటే ఒక సెకండ్ అటు ఇటు లేకుండా పర్ఫెక్ట్గా టైం ఉంటారు. ఓకే. మన టైంని మేనేజ్ చేయగలిగితే, టైంని ఫాలో అవ్వగలిగితే మిగతా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. టైం పంచువాలిటీ ఉండాలి, ఒక టైమే. ఎస్. అండ్ మిగతా అన్నీ కూడా ఆయన చెప్తారు, అంటే డిసిప్లిన్గా ఉండాలి, ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి. బట్ టైమింగ్ మాత్రం నేను అసలు ఒక్క సెకండ్ డిఫరెన్స్. షూట్కి కూడా ఏ టైం అంటే ఆ టైం కన్నా 10 నిమిషాలు ముందే రెడీగా ఉంటారు. అండ్ సెట్లోకి ఎంటర్ అయిపోతే వీళ్ళు క్యారవాన్కి వెళ్దాం, రూమ్కి వెళ్దాం అన్నది ఉండదు. అక్కడే స్టూల్ మీద కూర్చుని ఉంటారు ఆయన. ఓకే. ఓ స్టూల్ వేసి అక్కడే కూర్చొని చూస్తారు, మీరు వర్క్ చేసుకోండి అమ్మా, నాకేం ప్రాబ్లం లేదు. అంటే నా కోసం మళ్ళీ మీరు అంత దూరం వచ్చి చెప్పాలి, ఈ టైం వేస్ట్ ఎందుకు, మీరు వర్క్ మీరు చేసుకోండి, నేను పక్కన కూర్చుంటా అని చెప్పి ఆయన పక్కనే కూర్చుంటారు. ఆ డిసిప్లిన్ సూపర్ అసలు. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి గారితో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్తో నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. 80s, 90s, 2010, 20 వరకు కూడా ఆల్మోస్ట్ అందరు టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్. అందరికన్నా నేనే. వాళ్ళందరూ
ఏ టెక్నీషియన్ అయినా కానీ చెప్పేది ఏంటంటే చిరంజీవి గారికి డూపులు నచ్చవు. అవును. ఆయన డూప్ చేస్తే ఒప్పుకోడు. 1కి 4 సార్లు అయినా కానీ ఆయనే టేక్ తీసుకొని చేస్తారు. ఈవెన్ లైట్స్ పెట్టినప్పుడు కూడా ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయే మూమెంట్ ఉంటే ఈ లైట్ రిఫ్లెక్ట్ సరిగా పడలేదు చూడండి కెమెరాలో కూడా చెప్పేంత టాలెంట్ ఉంది ఆయనకి అని మాస్టర్స్ చెప్పారు, కొరియోగ్రాఫర్స్ చెప్పారు, డైరెక్టర్స్ కూడా చెప్పారు. ఇప్పుడు మరి ఆయన డూప్ పెట్టండి అని అడుగుతున్నారా, లేకపోతే అసలు డూప్ వద్దు ఏం లేదని ఇప్పుడున్న యంగ్ హీరోస్కి ధీటుగా సెట్లో యుద్ధం చేస్తున్నారా? అసలు ఆయన డూపు ఇవన్నీ అసలు పట్టించుకోరు. బాడీ డబుల్ గురించి అది ఏం చేయాలి చూస్తారు. ఫస్ట్ మాస్టర్ అసిస్టెంట్ చేసి చూస్తారు. చూసిన తర్వాత ఓకే బయటకు వచ్చింది పైన వెళ్తారు. 90 feet నుంచి రోప్ వేసుకుని ఆయన ల్యాండ్ అయ్యారని చూసాడు. నాకు భయం వేసింది. 90 feet నుంచి ఒక రోప్తో ఆయన కిందకి ల్యాండ్ అవుతారు. ఓకే, ఇది చూసినప్పుడు నాకు భయం వేసేది. అమ్మో ఏంట్రా బాబు ఎలా అవుతుంది ఏమవుతుంది, రోప్స్ కదా మన చేతిలో ఉండవాయి. ఓకే, ఏదన్నా అటు ఇటు అయితే ఏంటి, ఈ టెన్షన్ రన్ అవుతాయి. ఫస్ట్ మనకి స్క్రీన్ మీద చూడడానికి బాగుంటుంది ఈయన దూకినప్పుడు, బట్ ఆ పైనుంచి ఆయన దూకుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్తో ఆ ప్రాపర్ ల్యాండింగ్ ఆయన హ్యాట్స్ ఆఫ్. 90 వచ్చి ల్యాండింగ్ కూడా అలానే వచ్చి ల్యాండ్ అవ్వాలి కింద. 82 feet అది చెప్తుంటే విన్నా. బావగారు బాగున్నారులో కూడా ఆయన బంగీ జంప్ చేశారంట. బంగీ జంప్ అది దాదాపు ఏదో 500 దాకా ఉంది ఫీట్ అని అన్నారు. అప్పుడు అది మనకు పెద్ద ఫ్యాంటసీ. అది ఏం దూకారా పై ఆ తర్వాత బాగా ఫేమస్ అయింది. అది తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర కూడా చెమట పెట్టేవారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.